ప్రేమ్ ఓపెన్ చేసే షాప్ కంప్లీట్ అయిపోవడంతో చంద్రిక హర్షల చేత ఓపెనింగ్ చేస్తూ ఉంటాడు. అలా చంద్రిక హర్ష ఇద్దరు కలిసి రిబ్బన్ కట్ చేయడంతో అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. పల్లవి ప్రేమ్ చామంతి చాలా సంతోషంగా ఆ షాప్ ఓపెనింగ్ చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇదంతా కూడా టీవీలో లైవ్ ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది. ప్రేమ్ పల్లవి ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడుతూ ఉంటారు. మన ట్రెడిషన్ ని అస్సలు మర్చిపోనివ్వకుండా మరింత పేరు తీసుకురావడం కోసం ప్రేమ్ ఈ షాప్ ని ఓపెన్ చేశాడు. నన్ను ముందుకు నడిపిస్తున్నది నా వాళ్ళు మాత్రమే. నా వాళ్ళు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి సపోర్ట్ గా ఉంటున్నారు అని చామంతి, హర్ష, చంద్రికల గురించి ప్రేమ్ చాలా గొప్పగా మీడియాతో లైవ్ లో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇదంతా టీవీలో చూస్తున్న రామచంద్రయ్య, ప్రేమ్ బాబు షోరూమ్ ఓపెన్ చేశారా? అయితే బిడ్డ చామంతి దగ్గరికి వెళ్ళి, నేను బాగానే ఉన్నాను, పోలీసులకి దొరకను, నువ్వేమీ భయపడకు బిడ్డ, ప్రేమ్ బాబుని పెళ్లి చేసుకోమని చెప్పి రావాలి. ఏదో ఒక విధంగా పోలీసుల కంట పడకుండా చామంతి బిడ్డకి ఈ వివరాలన్నీ చెప్పి రావాలి అని అనుకుంటూ వెంటనే రామచంద్రయ్య ఆ షోరూమ్ దగ్గరికి వస్తాడు. చామంతి షోరూమ్ లోపల అటు ఇటు తిరుగుతూ అక్కడ అన్ని పనులన్నీ చేస్తూ ఉంటుంది. అప్పుడే రామచంద్రయ్య బిడ్డ బిడ్డ అని బయట నుండి మెల్లగా ఎప్పుడెప్పుడు చామంతి తన వైపు చూస్తుందా, ప్రేమ్ ని పెళ్లి చేసుకోమని చెప్దామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అన్నట్లుగానే చామంతి రామచంద్రయ్య వైపు చూసి అరే నాన్నొచ్చినట్లున్నారే అని పరుగులు పెడుతూ బయటికి వస్తుంది. అప్పుడే ఒక పోలీస్ ఆ రామచంద్రయ్య గాడు కనిపిస్తే నేరుగా జైలుకి వెళ్తాడు అని ఫోన్ మాట్లాడుకుంటూ రామచంద్రయ్య దగ్గరికే వస్తూ ఉంటాడు. దాంతో రామచంద్రయ్య దగ్గరికి వస్తున్న చామంతి ఒక్కసారిగా ఆగిపోతుంది. అయ్యో, ఈ పోలీసు నాన్నని చూసేశాడా ఏంటి? ఇప్పుడు నాన్నని పట్టుకుంటే ఇంకేమైనా ఉందా? ఎన్కౌంటర్ ఆర్డర్స్ పాస్ చేశారు, ఇప్పుడు చంపేస్తారు. అయ్యో దేవుడా, నువ్వే కాపాడాలి అని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఇంకోవైపు రామచంద్రయ్య చామంతి చూసింది నిజం చెప్దాము అని అనుకునే లోపే పోలీసు వస్తూ ఉండడంతో ముసుగు కప్పుకొని పక్కకు తిరిగి ఉంటాడు.